చర్చి కడితే మాత్రం వచ్చేస్తారు. ఎట్లా కడతారండి పర్మిషన్ లేకుండా? ఆపేయండి, ముందు అర్జెంట్గా ఆపేసేయండి. సార్ ఇన్ని కట్టారు సార్, వాటన్నిటికి ఉందా? అవన్నీ నీకు అనవసరం, ముందు దీని సంగతి చెప్పు. మరి బార్ షాపులు, పబ్బులు, క్లబ్బులు, బార్ షాపులు, గ్రామాల్లో బార్ షాపులు విపరీతంగా ఉన్నాయి కదా సార్. బార్ షాపులు సమాజాన్ని పాడు చేస్తున్నాయి. యేసు ప్రభు మాటలు అంటే సమాజాన్ని బాగు చేస్తాయి సార్. త్రాగుడు అనేది సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక మహమ్మారి. దాన్ని పెంచి పోషిస్తున్నాయి బార్ షాపులు. మీరు వాటిని మోయించండి. ఆ బార్ షాపు పోకుండా దేవుని ప్రేమను పరిచయం చేసి ఒక త్రాగుబోతుడిని, దొంగోడిని, నరహంతకుడిని, నానావిధ పాపాల్లో బ్రతికేవాడిని ఒక మామూలు మనిషిగా చేసి మహనీయుడిగా తీర్చిదిద్దేది దేవుని సంఘం సార్, యేసుక్రీస్తు బోధ మందిరం సార్, చర్చి సార్. దీనికి ఎందుకు సార్ కూల్ చేయాలని అందరూ మూకుమ్మడిగా కట్టకట్టుకొని, అతడు ఒక పోలీస్ అధికారి అయి ఉంటాడు, వాళ్ళకే కొమ్ము కాస్తాడు. అతడు ఒక ఎంఆర్ఓ అయి ఉంటాడు, వాళ్ళకే కొమ్ము కాస్తాడు. అతడు ఒక లాయర్ అయి ఉంటాడు, వాళ్ళకే కొమ్ము కాస్తాడు. చివరికి కోర్టులో తీర్పు తీర్చాల్సిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది అటే సపోర్ట్ చేసి సమాజాన్ని బాగు చేసేది, సమాజాన్ని పాడు చేసేది, దాని గురించి ఎవరికి చిత్తశుద్ధి ఉండదో. కానీ ప్రజల్ని బాగు చేయడానికి నడుం కట్టినటువంటి వ్యక్తులకు ఎందుకు ఈ టార్చర్? అంతా కలిసి వస్తారు.